యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే ఆలయగా నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే ఆలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా
జీవవాక్కు అను ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిరీక్షణతో కూడిన స్ఫూర్తిదాయక సందేశం కొరకు దయచేసి మాతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనమని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మీరిప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడు మనలందరినీ ఒక కారణంతో ఈ యొక్క కార్యక్రమం ద్వారా కలుసుకోవడానికి మనల్ని కలిపాడని నేను నమ్ముతున్నాను. ఆయన మనల్ని మర్చిపోలేదు. ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు. అలాగే మనందరి కొరకు శ్రద్ధ వహిస్తున్నాడని గ్రహించండి. మీరు ఈ కార్యక్రమాన్ని బహుశా మీ యొక్క స్మార్ట్ ఫోన్లోనో, ల్యాప్టాప్లోనో, ఐప్యాడ్లోనో లేదా వేరే ఏ ఇతరమైనటువంటి ఎలక్ట్రానిక్ డివైస్లో చూస్తూ ఉండవచ్చు. ఈ సమయంలో మీరు జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవచ్చు. అలాగే ఒక నిరీక్షణ కోసం ఆరాటపడుతూ ఉండవచ్చు. ఈ సాయంత్రకాల సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు మీ సృష్టికర్తతో కనెక్ట్ అవ్వాలని ఆరాటపడుతున్నారా? మీరు మీ జీవితంలో లక్ష్యాన్ని మరియు మీ యొక్క జీవితానికి గల పరమార్థాన్ని వెతుకుతున్నారా? అయితే ఈ యొక్క కార్యక్రమం మీ యొక్క వెతుకులాటకు ఒక సమాధానం అవునుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. నేను ఈ మధ్యన లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాను. చెప్పాలంటే దానిని యేసుక్రీస్తు మాత్రమే జీవితంగా లేకపోతే ఒక సంపూర్ణంగా తృప్తిపరిచేటువంటి దేవుడు అని ఆ యొక్క పుస్తకంలో నేను ప్రస్తావించాను. ఎందుకంటే అదే వాస్తవం. ఒకసారి సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఒక మతస్థుడు ఒకసారి దేవుని గురించి ఇలా అన్నాడు: దేవుడా, నీవు మమ్మల్ని నీ కోసం సృష్టించావు. నీలో విశ్రాంతి దొరికే వరకు మా హృదయాలు విశ్రాంతి లేకుండా ఉంటాయి అని ప్రస్తావించాడు. నేను మిమ్మల్ని మరొక ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. ఈరోజు మీ హృదయం విశ్రాంతి లేకుండా ఉందా? మీ జీవితంలో ఒక ఉద్దేశం లేకపోతే జీవితానికంటే ఒక పరమార్థం కోసం మీరు ఆరాటపడుతున్నారా? అయితే ఈ యొక్క సాయంత్రకాల సమయం ఒక మంచి తరుణంగా మారునుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. బైబిల్ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3-4లో ఈ విధంగా ప్రస్తావించబడింది. ఆ వాక్యం నాకు చాలా ఇష్టం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకునుడి. మీరు శాంతి కోసం చూస్తున్నారా? అయితే ఒకసారి యేసుక్రీస్తు వైపు చూడండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. అలాగే కీర్తన గ్రంథంలో ప్రస్తావించబడిన రీతిగా మన యొక్క గెలాక్సీలో చాలా కోట్లాది నక్షత్రాలు ఉంటాయి. అయినప్పటికీ వాక్యం చెప్పేది ఏంటంటే దేవుడు ప్రతి ఒక్క నక్షత్రానికి పేరు పెట్టాడని, అలాగే వాటి సంఖ్యను లెక్కించాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకసారి దాని గురించి ఆలోచించండి. దేవుడు నక్షత్రాలకు పేరు పెట్టడానికి మరియు వాటిని లెక్కించడానికి సమయం తీసుకుంటే, మరి ఆయన తన స్వరూపము సృష్టించుకున్న మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా శ్రద్ధ వహిస్తున్నాడో ఒకసారి ఊహించుకోండి. బైబిల్ చెప్పేది ఏంటంటే మీ తలపై ఉన్న ప్రతి వెంట్రుక లెక్కించబడుతుందని యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడని సెలవిస్తూ ఉంది. దేవుడు మీ తలపై వెంట్రుకను లెక్కించిన వంటి చిన్న విషయాన్ని పట్టించుకుంటే ఆయన మరి మన యొక్క జీవితం గురించే ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఈ సాయంత్రకాల సమయంలో మీరు మీ సృష్టికర్తతో ఎలా కనెక్ట్ అవ్వవచ్చో నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు. చెప్పాలంటే నేను ప్రపంచవ్యాప్తంగా అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటాను. నేను ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది వారి హృదయంలో విరిగి నలిగినటువంటి పరిస్థితిలో, వాళ్ళ హృదయం ఏదో పోగొట్టుకున్నటువంటి ఆలోచనలో, ఒక ఖాళీగా అయిపోయినటువంటి ఒక దృక్పథంతో చాలామంది కనిపిస్తూ ఉంటారు. మన చుట్టూ కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు పలు రకాల కారణాలు అయి ఉండొచ్చు. అయితే మనకు కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఏంటంటే
కోవిడ్ లాంటి మహమ్మారి, ఆరోగ్యపరమైన సమస్యలు, లేకపోతే ఒక దేశం మరొక దేశంతో యుద్ధాలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం పోతుందనేటువంటి భయము, వివాహం కాదు అనేటువంటి భయము, లేకపోతే అసలు ఉద్యోగం వస్తుందో రాదు అనేటువంటి భయము లాంటి పలు రకాల సమస్యలతో వారి యొక్క జీవితాన్ని ముందుకు భయంతో నడిపిస్తూ ఉంటారు. అందువలన ఈ రోజులో చాలామంది వారి యొక్క మనసులో ఒక సాటిస్ఫాక్షన్, అంటే ఒక సంతృప్తి కోసం, మనశ్శాంతి కోసం వెతుకుతూ ఉంటారు. ఈ యొక్క మనశ్శాంతి వెతికేటువంటి తరుణంలో వాళ్ళు ఒక రాంగ్ కంక్లూషన్కి, ఒక తప్పుడు నిర్ణయాలకి వస్తూ ఉంటారు. ఏంటంటే మనశ్శాంతి వారికి మాదక ద్రవ్యాలు తీసుకుంటే వస్తుందేమోనని, లేకపోతే మద్యపానం వలనో అక్రమ సంబంధాల వలనో వస్తే వాటి దగ్గరకు వస్తే వాళ్ళ యొక్క పని అవుతుంది అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. కానీ అవి ఏవి కూడా మనకి సంతృప్తిని ఇవ్వవు. అవి మనకి వ్యర్థంగా ఉండేటువంటి విషయాలే. నేను ఇటీవల కాలంలో విమానంలో ప్రయాణం చేసినప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడాను. ఆయన్ని చూస్తే దేవుని నమ్మే వ్యక్తిలాగానే ఉన్నాడు, కానీ నిజంగా దేవునితో ఒక సత్యమైనటువంటి సంబంధాన్ని కలిగిన వ్యక్తిలాగా నాకు కనిపించలేదు. ఆయన తనను చేసిన తన సృష్టికర్తతో ఎప్పుడూ కూడా నిజమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడని నేను అనుకోను. అయితే నేను ఈరోజు మీతో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నానో ఆ రోజు ఆయనతో కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను పంచుకున్నాను. అప్పుడు ఆ వ్యక్తి విమానం దిగడానికి ముందు తన జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకున్నాడు. ఆయన కుటుంబం అంతా ఆయనతో ఉండేది కాబట్టి ఆ సంతోషాన్ని, లేకపోతే ఆ యొక్క సందేశాన్ని కూడా విన్నప్పుడు వారు కూడా యేసుక్రీస్తుకు వారి జీవితాలను సమర్పించుకున్నారు. యేసుక్రీస్తు వారి జీవితాలను మార్చినట్లే మీ జీవితాలను కూడా మార్చాలనుకుంటున్నాడు. మీ జీవితాలను వెలిగించాలనుకుంటున్నాడు. మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాడు. ఈ సాయంత్రకాల సమయంలో మీ అందరితో తన సృష్టికర్తతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి గురించి ప్రస్తావించాలని నేను ఆశపడుతున్నాను. ఆయన మనకి యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనిపిస్తారు. అక్కడ ఒక కథ మీతో పంచుకోవాలని నేను సంతోషిస్తున్నాను. ఆయన తన జీవితంలో ఒక ఉద్దేశం మరియు తన జీవితానికి గల పరమార్థాన్ని అన్వేషిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, ఆయనే నికోదేము. ఆయన ఒక మతనాయకుడు, అలాగే యూదా విశ్వాసంలో అత్యంత గౌరవనీయుడైనటువంటి పరిసయ్యుడు. ఆయన మతస్థుడైనప్పటికీ సజీవుడైనటువంటి దేవునితో ఆయనకు వ్యక్తిగత సంబంధం ఉండేది కాదు. నికోదేము యేసుక్రీస్తుని గురించినటువంటి చాలా కథలు విన్నాడు. ఆయన అద్భుతాలు చేశాడని, దెయ్యాలను తరిమి కొట్టాడని, అందులకు దృష్టినిచ్చాడని, చెవిటి వారికి వినికిడినిచ్చాడని, కుంటి వారికి నడకనిచ్చాడని, నీటిపై నడిచాడని, తుఫాన్లను శాంతపరిచాడని అనేటువంటి చాలా విషయాలు ఆయన విన్నాడు. నికోదేము యేసుక్రీస్తు చేత ఆయన సందేశం వలన ఆకర్షించబడ్డాడని మనం అక్కడ గమనించవచ్చు. ఈ 3వ అధ్యాయంలో ఏ విధంగా నికోదేము యేసుక్రీస్తు చేత ఆయన యొక్క సందేశం వలన ఆకర్షించబడ్డాడో మనం గమనించవచ్చు. అయితే ఆయన గౌరవనీయమైనటువంటి నాయకుడు, యోధా సమాజంలో చాలా గౌరవించబడేటువంటి వ్యక్తి కాబట్టి యేసుక్రీస్తు తానును ఏ విధంగా అయితే గౌరవించబడ్డాడో అదే రీతిలో రాత్రికాల సమయంలో ఏ విధంగా ఇబ్బంది కలగకుండా యేసుక్రీస్తుని కలవాలని ప్రయత్నం చేశాడు. ఎవ్వరికి తెలియకుండా వెళ్ళాలని కోరుకున్నాడు. కాబట్టి రాత్రి సమయంలో యేసును కలవడానికి ప్రయత్నించాడు. అప్పుడు వారిరువురి మధ్య ఒక సంభాషణ జరిగింది. వారి సంభాషణలో యేసుక్రీస్తు నికోదేము కళ్ళలో చూసి ఆయన యొక్క మనసులో విరిగి నలిగిపోయిన స్థితి ఉందని, ఖాళీగా అయిపోయినటువంటి పరిస్థితి, ఏదో కోల్పోయినట్లుగా, నిరీక్షణ కోసం ఆరాటపడుతున్నట్టుగా యేసుక్రీస్తు వారు గమనించారు. అప్పుడు యేసుక్రీస్తు నికోదేముతో నీవు మరలా జన్మించాలి అని చెప్పారు. అప్పుడు నికోదేము అయోమయంలో పడ్డాడు. ఆ ప్రశ్నకి లేకపోతే ఆ యొక్క మాటకి సమాధానం ఏంటో, అసలు దాంట్లో పరమార్థం ఏంటో అర్థం కాక చాలా అయోమయంలో ఉండిపోయాడు. అప్పుడు తిరిగి జన్మించడం అంటే ఏమిటి గురువుగారు, అంటే తల్లి గర్భంలో తిరిగి వెళ్ళాలా అని ఆయనను ప్రశ్నించాడు. అయితే యేసుక్రీస్తు ఆధ్యాత్మిక పునర్జన్మ గురించి మాట్లాడుతున్నాడని అక్కడ అర్థం.
అది శారీరకమైనటువంటి జన్మ గురించి కాదు. దానిని సమాధానంగా చెప్పడానికి యేసుక్రీస్తు గాలిని గురించినటువంటి ఒక ఉదాహరణతో ఆయనకు వివరణ ఇచ్చాడు. ఆయన చెప్పింది ఏంటంటే, మనం గాలిని చూడలేం, రుచి కూడా చూడలేం, దాన్ని తాకలేం, కానీ దాని ప్రభావాలను మనము గమనించవచ్చు. అదేవిధంగా పరిశుద్ధాత్మ ఒక జీవితాన్ని మార్చినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి పరివర్తన. మళ్ళీ పుట్టడం లేదా తిరిగి జన్మించడం అంటే దేవునిలో పుట్టడం, దేవునిలో తిరిగి జన్మించడం అని అన్నమాట. బైబిల్లోని అత్యంత ప్రసిద్ధమైనటువంటి వచ్చిన 3:16 యోహాను సువార్త 3:16లో ఈ విధంగా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మనల్ని తనతో సహవాసం కొరకు సృష్టించాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. సమస్త సృష్టిలో దేవుడు మనలను అనగా స్త్రీ పురుషులను తన స్వరూపంలో సృష్టించాడు. ఎందుకంటే ఆయన మనతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి. ఆదికాండంలో మనం గమనించినట్లయితే ఆదాము హవ్వలు ఏదెను తోటలో సృష్టించబడిన తర్వాత ఒక పరిపూర్ణమైనటువంటి ప్రదేశమైన ఆ యొక్క వాతావరణంలో నివసిస్తూ ఉండేవాడు. దేవునితో ప్రత్యక్షంగా సహవాసాన్ని, సంభాషణని అనుభవిస్తున్నటువంటి వాతావరణం అది. అక్కడ అనారోగ్యం కానీ, పని లేదా ఆకలి గురించి ఆందోళన కానీ ఏదీ లేదు. దేవుడు వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఏదైనా తినొచ్చు. వాళ్ళకి రోబోలలాగానో యంత్రాలలాగానో వాళ్ళని చేయలేదు, కానీ స్వేచ్ఛ కలిగినటువంటి మనుషులుగా చేశాడు. అలాగే వారికి ఇంకొక చిన్న విషయాన్ని కూడా చెప్పాడు. ఆ యొక్క ఏదైనా తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు పండును మాత్రం తినకూడదు అని వారికి ఆజ్ఞాపించాడు. అయితే అక్కడ ఒక అనుకోని సంఘటన ఎదురైంది. ఏంటంటే అపవాది సర్పం రూపంలో హవ్వను మోసం చేశాడు. దానివల్ల ఆమె దేవుని యొక్క మంచితనాన్నే అనుమానించి వద్దు అన్నటువంటి పని చేసి ఆ యొక్క పండుని తిన్నది. తను తినటమే కాకుండా ఆదాముకు కూడా ఇచ్చింది. ఆ క్షణంలోనే పాపం లోకంలోకి ప్రవేశించింది. దానివలన మానవునికి దేవునికి మధ్య సంబంధం విచ్ఛిన్నమైపోయింది. మనం మన తల్లిదండ్రుల నుంచి శారీరక లక్షణాలు సంపాదించుకున్నట్లే ఆదాము హవ్వల నుండి మనకు పాపం వారసత్వంగా వచ్చింది. పాపం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యాధి. ఇది ఏ శారీరకమైనటువంటి అనారోగ్యమో లేకపోతే ఇతర విషయాల కంటే కూడా అతి భయంకరమైనటువంటిది. ఇది అన్ని శారీరక అనారోగ్యాల కంటే ఘోరమైంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి సంక్రమిస్తుంది. బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము మనలను దేవుని నుండి వేరు చేస్తుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో ఇలా చెప్పబడింది. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచని గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అందుకే ప్రజలు విరిగిపోయి శూన్యముగా ఏదో పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. కానీ క్రీస్తులో మనకు ఒక నిరీక్షణ ఉంది. అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6లో ఇలా చెప్పబడింది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అని చెప్పబడింది. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఆ యేసుక్రీస్తు ఒక పరిపూర్ణమైనటువంటి పాపరహిత జీవితాన్ని గడిపి ఈ లోకంలో తండ్రి దేవుని నుంచి మనకి మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి మరలా నిర్మించడానికి ఈ యొక్క లోకానికి వచ్చారు. ఆయన మన పాపాలను తనపై వేసుకున్నాడు. ఆయన సిలువేయబడ్డాడు, మన కొరకు బాధింపబడ్డాడు, మన స్థానంలో మరణించాడు.
బైబిల్లో చూసినట్లయితే 2 కొరింథీయులు 5:21లో ఇలా చెప్పబడింది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూసినట్లయితే యేసుక్రీస్తు పరిపూర్ణ పాప యజ్ఞం, లోక పాపాలను తొలగించేటువంటి ఒక బలి పశువు అని మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు శిలువపై చనిపోయినప్పుడు ఆయన మన శిక్షను భరించాడు. ఆయన శిలువలో చనిపోయి 3 రోజుల తర్వాత మృతుల నుండి సజీవుడుగా లేచాడు. ఆయన లోకరక్షకుడు అని తనకు తాను నిరూపించుకున్నాడు. ఆయన పునరుద్ధానము పాపాన్ని, మరణాన్ని, సాతానును ఓడించి మనము తిరిగి దేవునితో సంబంధాన్ని కలుపుకునేలాగా మార్గాన్ని చేసింది. మీరు యేసుక్రీస్తుని నమ్మినప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి మరియు మీరు మరలా తిరిగి తండ్రి దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోగలరు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనంలో ఇలా చెప్పబడింది, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని దేవుని యొక్క వాక్యము ప్రస్తావించబడింది. మీరు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు దేవుడు ఇకపై మిమ్మల్ని పాపులుగా ప్రస్తావించడు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా శుభ్రపరచబడినట్లుగా చూస్తాడు. కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నీతి మనకి ఆపాదించబడుతుంది కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడతాం. మన యొక్క పాపాలు క్షమించబడతాయి, అలాగే నిత్య జీవానికి వారసులుగా మార్చబడతాం. తద్వారా మనకంటూ ఒక క్రొత్త జీవితం వస్తుంది. యేసుక్రీస్తు మనల్ని అపరాధం నుండి క్షమాపణకు, ఒంటరితనం నుండి ప్రేమకు, విరిగి నలిగిపోయినటువంటి అసంపూర్ణమైనటువంటి పరిస్థితి నుంచి సంపూర్ణతకు, అలాగే మరణం అనేటువంటి వాతావరణం నుంచి జీవం అనేటువంటి వాతావరణంలోకి మనల్ని తీసుకువెళతాడు. ఒకసారి నాకు జరిగినటువంటి సన్నివేశం నాకు గుర్తుకొస్తూ ఉంది. ఇది నాకు ఒక పార్కులో తన తండ్రితో పాటు వచ్చినటువంటి ఒక కుమార్తె తప్పిపోయినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తూ ఉంది. ఒక సమయంలో ఒక తండ్రి, ఒక కూతురు పార్కులోకి చక్కగా చూడడానికని అటు ఇటు నడవడానికని వచ్చారు. అయితే అక్కడ ఆ కూతురు తన తండ్రి నుంచి దారి తప్పిపోయి తన యొక్క మార్గాన్ని కోల్పోయింది. దారి దొరకపోవడంతో తండ్రి కోసం అటు ఇటు వెతికింది, కేకలు వేసింది. అయితే బయట నుంచి ఆమె తండ్రి ఆమె పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు తనను కలుసుకొని ఆమెను సురక్షితంగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ప్రస్తుతం దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, ఆయన మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు, ఆయన మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మీరు జీవితం అనేటువంటి మాయలో పడిపోయి మీ యొక్క మార్గాన్ని కోల్పోయి ఉండవచ్చు. మీ యొక్క దారిని మీరు తప్పిపోయి ఎటు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో అనేటువంటి ఒక ఆందోళనలో మీరు ఉండవచ్చు. అయితే ఇక్కడ గమనించండి, ఆ యొక్క దేవుడే ఈ యొక్క తండ్రిలాగా మన పేరు పెట్టి పిలుస్తున్నాడు. మీ యొక్క పేరుతో ఆయన పిలుస్తున్నాడు తన దగ్గరకు రమ్మని, మిమ్మల్ని తిరిగి జన్మించి తనతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోమని తన యొక్క హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు మీరు ఆయన ఆహ్వానాన్ని అంగీకరిస్తారా? ఇది మీ సమయం ఆయనతో జీవితాన్ని మార్చేటువంటి సంబంధంలోకి అడుగు పెట్టడానికి మీకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇది గొప్ప సమయం. మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఏ పరిస్థితుల ద్వారా వెళ్తున్నా, మీకు ఏ విధమైన ఇబ్బందులు మీరు అనుభవిస్తున్నా కానీ ఒక్క క్షణం ఈ సాయంత్రకాల సమయంలో మీరు గనక ఆలోచన చేసినట్లయితే ఆయన మీ యొక్క జీవితాలని, బ్రతుకులను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క దేవునితో నడవాలని, ఆయనను మీ జీవితంలో స్వీకరించాలని గనక మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నాతో పాటు ఈ యొక్క ప్రార్థనను చెప్పాలని మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. అయితే ఈ ప్రార్థన మాత్రమే మిమ్మల్ని కాపాడదు, కానీ యేసుక్రీస్తు మాత్రమే మిమ్మల్ని రక్షించేవాడు. అయితే ఈ ప్రార్థన ఆ యేసుక్రీస్తు దగ్గరకు చేరడానికి సహాయం చేస్తుంది. కాబట్టి మీకు ఇష్టమైతే ఈ ప్రార్థనను నాతో కూడా
చెప్పాలని నేను మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీరు మాకు తెలియపరిచినటువంటి వాక్యం ద్వారా నేను పాపిని అని నాకు అర్థమైంది. కాబట్టి మీరు మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని నా కొరకు పంపారని నేను నమ్ముచున్నాను. మీ కుమారుడైన యేసుక్రీస్తు నా పాపముల కొరకే శిలువ మీద మరణించి, నా యొక్క పాపాలను భరించి, నా కొరకే శ్రమను భరించి, తన యొక్క విలువైనటువంటి రక్తాన్ని చివరి బొట్ట వరకు కార్చి, చనిపోయి తిరిగి మృతుల నుండి 3వ రోజున సజీవంగా లేచాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నేను నా పాపం నుండి వెనుతిరిగి నా హృదయంలోకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవా, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నా జీవితానికి ఒక నాయకుడిగా ఉండమని నేను ఆహ్వానిస్తున్నాను. మీరు నా కొరకై పెట్టినటువంటి ప్రాణాల నిమిత్తమే వందనాలు. మీ యొక్క ప్రేమను బట్టి మీకు ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు ధన్యవాదాలు. ఈ క్షణం నుంచి నేను మిమ్మల్ని వెంబడిస్తాను. నా ప్రార్థనను అంగీకరించండి. నా ప్రార్థనను మీరు ఆహ్వానించి సమాధానం ఇస్తున్నందుకే వందనాలు. కాబట్టి ఈ చిన్న ప్రార్థనను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమెన్. మీరు ఈ ప్రార్థనను ప్రార్థిస్తే ఇప్పుడు పరలోకం అంతటా గొప్ప సంతోషం జరుగుతుందని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పాపి పశ్చాత్తాపం చెందితే పరలోకంలో ఒక గొప్ప వేడుక ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని కుటుంబంలోకి ఇప్పుడు మీ అందరికీ స్వాగతం. ఎవరెవరైతే ఆయనను మనస్పూర్వకంగా స్వీకరించారో మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబంలో సభ్యులుగా చేర్చబడ్డారు. ఇప్పుడు మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో ఒక నూతన సృష్టిగా చేయబడ్డారు. మీరు ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటే, మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి మీకు ఇంకా ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు కావాలనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్ ద్వారా కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ మాతో కనెక్ట్ అవ్వవచ్చు. తద్వారా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి దగ్గరగా అవ్వడానికి, మీకు ఏదైనా సలహాలు, సహాయము కావాల్సి వస్తే మీకు అటువంటి సలహాలు ఇవ్వడానికి మేము ఎల్లప్పుడూ కూడా సంతోషంగా సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరలా దేవుడు ఈ అటువంటి గొప్ప తరుణాన్ని ఇచ్చే వరకు దేవుడు మనతో కూడా ఉండి మనలందరినీ దీవించునుగాక. అప్పటి వరకు ఈ యొక్క దేవుని యొక్క సన్నిధి, అలాగే వినినటువంటి వాక్యాన్ని మీరు ధ్యానం చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో, ప్రార్థనలో గడపాలని నేను మీకు విన్నవించుకుంటున్నాను.